హలో, నేను మీ తిరుమల అండి. ఇది వెలగపండు చెట్టు అండి. చూసారా అందరూ వెలగపండు చెట్టు? చూడండి ఎంత నిండుగా ఉన్నాయి కాయలు కదా. మేము ఊరెళ్ళి వస్తుంటే దారి మధ్యలో ఉన్నిందండి చెట్టు. వీడియో తీసుకొని వచ్చాం. ఎన్ని కాయలు ఉన్నాయో వెలగపండ్లు. అది వచ్చి వినాయక చవితి సీజన్లోనే కాస్తుంది చూడండి. మామూలుగా మనకి ఎక్కడా కనిపించదు. వెలగపండు బాగా పండిన తర్వాత కొంచెం బెల్లం కానీ చక్కెర కానీ వేసుకొని తింటే చాలా బాగుంటుంది. పచ్చిది అయితే మనకి పచ్చడి చేసుకుంటారండి. చాలామందికి తెలుసో తెలీదో నాకైతే తెలీదు. మేమైతే పచ్చడి చేసుకుంటాం. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని లేదా గట్టి పెరుగు వేసుకొని ఆ పచ్చడిలో తింటే చాలా అద్భుతంగా ఉంటుంది. అందరు ట్రై చేయండి. అదే చూడండి ఎలా వచ్చిందో పచ్చడి. నేనైతే ఫస్ట్ కడాయి పెట్టేసి ఒక 20 ఎండుమిర్చి వేసానండి. నేను 3 ఎలగపండ్లు తీసుకున్నాను. 3 ఎలగపండ్లు పులుపు వగరు ఉంటుందండి పండు తీసుకొని ఆ 20 ఎండుమిర్చిలో కొంచెం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు 4 అర స్పూన్ వేసేసి వేయించేసాను. అంటే మనం చింతకాయ పచ్చడి వాటికి వేయించుకుంటాం కదా, గోంగూర పచ్చడి అలా అనమాట. అలా వేగిన తర్వాత ఒక అర స్పూను ఇంగువ వేసేయాలి. మనం ప్రతి పచ్చడిలో మనకి ఇంగువ పోపు వేసుకోవడం అనవాయితీ కదా. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ సీజన్లో ఇంగువ ఎక్కువ వాడడం వల్ల. ఇలా వేగిన తర్వాత ఎండుమిర్చి అయిపోయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న వెలగపండు ముక్కలు వేసేసి అవి ఎక్కువసేపు మగ్గని అవసరం లేదండి. కొంచెం అలా 2 మినిట్స్ అలా ఆయిల్లో కలిపేస్తే సరిపోతుంది. ఇవి చల్లారిన తర్వాత మేమైతే రోట్లో దంచేసాం. మీకు కావాలంటే మిక్సీలో వేసేసుకొని అలా వెనక్కి 2 టైమ్స్ తిప్పారంటే కొంచెం వాటర్ వేసుకొని సరిపోతుంది. లేదా పెరుగుతైనా వేసుకోవచ్చు. నేనైతే వాటర్తోనే వేసాను. మెదిగిన తర్వాత తీసేసి పోపు వేసుకున్న ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు వేసేసి ఎండుమిర్చి వేసి ఇంగు వేసేసి పోపులో ఇవి నలిగేటప్పుడు 2 వెల్లుల్లిపాయలు వేయాలండి. చూడండి అలా పోపు వేసేస్తే రెడీ అయిపోయింది. పచ్చడి చాలా బాగుంది. అందరూ ట్రై చేయండి.